రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారండి. దేవుని మహాకృపను బట్టి మేమును బాగున్నాం, మీరు కూడా బాగున్నారని నమ్మి విశ్వసిస్తున్నాం. ఉదయం లేచిన తర్వాత ప్రార్థన చేసుకున్నారా? ప్రతి ఉదయం దైవగ్ని మినిస్ట్రీ ద్వారా ఈ వర్తమానాలు అందిస్తున్నాం. దేవుని బిడ్డలారా, వీక్షించండి, ప్రతి ఒక్కరికి తెలియచేయండి. తప్పనిసరిగా మన పరిచర్యను ప్రోత్సహించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని నేను ఆశపడతా ఉన్నాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. దేవుని వాక్యం చెప్తుంది కదా, ఆత్మానుసారంగా నడుచుకోండి. ఈరోజు దేవుని నమ్మినటువంటి బిడ్డలు చాలామంది ఉన్నారండి. దేవుని నమ్మినటువంటి బిడ్డలతో పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నటువంటి సత్యం ఏంటి తెలుసా? మీరు ఆత్మానుసారంగా నడుచుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని ఆత్మ ఉంది, దురాత్మ కూడా ఉంది. దేవుని ఆత్మ చేత నింపబడి నడిపించబడే వాళ్ళు చాలామంది ఉన్నారండి. దురాత్మ చేత ఆకర్షించబడి నడిపించబడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈరోజు నీవైనా, నేనైనా, మనమైనా, ఈవెన్ ఎవరైనా కానివ్వండి, దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకునేది ఏంటంటే నీవు, నీ కుటుంబం కూడా ఆత్మానుసారంగా నడిపించబడాలి. ఏ ఆత్మ అది? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ పొందిన వాళ్ళు సత్యాన్ని అనుసరించి జీవిస్తారండి. దేవుని వాక్యం చెప్తుంది, దేవుని వాక్యమే సత్యం, సత్యమే నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తుంది. దేవుని వాక్యమే నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తుంది. ఈరోజు నువ్వు ఎవరైనా కానీ నీ కుటుంబం, నీవు కూడా ఆత్మానుసారంగా నడవాలి. దేవుని ఆత్మానుసారంగా నడవాలి. చాలామంది చూడండి, ఈ రోజుల్లో దురాత్మ చెప్పేటువంటి మార్గంలో జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారండి. దురాత్మ యొక్క ఆత్మను పొందుకుని నడిచే వాళ్ళు చాలామంది ఉన్నారు. దురాత్మ అనేది ఎలా ఉంటుంది? దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. సత్యాన్ని అనుసరించి నడవనివ్వదు దురాత్మ. దెయ్యపు ఆత్మ, అంధకారపు ఆత్మ, సైతాను యొక్క ఆత్మ మనుషుని దేవునికి ఇష్టమైన మార్గంలో నడవనివ్వదండి. దేవునికి ఇష్టమైనటువంటి మార్గాన్ని నడవకుండా ప్రజలను మోసగించేది ఏంటంటే దురాత్మయే, సాతాను యొక్క ఆత్మయే, దెయ్యపు ఆత్మయే. ఈరోజు చాలామంది యవనస్తులు కానివ్వండి, కుటుంబాలు కానివ్వండి, వాక్యానుసారంగా జీవించలేకపోవడానికి గల కారణం ఏంటంటే వారు దురాత్మ పొందుకుని ఉన్నారు అనడంలో సందేహం ఏమి లేదు. దురాత్మ పట్టడం వలన చాలామంది డ్రింకింగ్ లోన్ అయిపోతున్నారండి, స్మోకింగ్ లోన్ అయిపోతున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, అక్రమమైనటువంటి మార్గాల్లో బ్రతుకుతున్నారు. దయచేసి గమనించండి. ఈరోజు చాలామంది నీతిగా బ్రతుకుతున్నారు, యథార్థముగా బ్రతుకుతున్నారు, దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో బ్రతుకుతున్నారంటే దాని అర్థం ఏంటి తెలుసా? వాళ్ళు దేవుని ఆత్మను పొందుకున్నారు. దేవునికి ఇష్టం కాని మార్గాల్లో జీవిస్తున్నారంటే దాని అర్థం ఏంటి చెప్పండి? వాళ్ళు దురాత్మ చేత నడిపించబడుతున్నారని మనం చెప్పవచ్చు. దేవుని బిడ్డలారా, గమనించండి. నీ పిల్లలు కానివ్వండి, మీ తల్లిదండ్రులు కానివ్వండి, మీ కుటుంబీకులు కానివ్వండి, ఎవరైనా దేవుని వాక్యానుసారంగా నడవకుండా లోక సంబంధమైనటువంటి మార్గాల్లో జీవిస్తుంటే వారిని మనం గమనించవచ్చు. వీళ్ళు దేవుని ఆత్మను పొందుకున్నారా లేక దురాత్మ చేత నడిపించబడుతున్నారా అనేది మనం చెప్పగలం. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు సన్నిధికి వెళుతున్నావు, వాక్యం చదువుతున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, దేవునికి ఇష్టమైనటువంటి మార్గాల్లో నడవాలని ఆశపడుతున్నావు. ఇంకా నీ నోటుని కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు, నీ కన్నులను కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు, నీ మనస్సును, నీ తలంపులను కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు. కారణం ఏంటి తెలుసా? ఏదో ఆత్మ అంటే దురాత్మ నీలో పనిచేస్తుంది. అటువంటి దురాత్మ పని చేయకుండా ఉండాలి అంటే నువ్వు దేవుని ఆత్మను పొందుకో,
తప్పనిసరిగా పరిశుద్ధాత్మదేవుడు నిన్ను ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. నీ కొరకు, మీ కొరకు, మీ కుటుంబం కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. వీలుంటే, అవకాశం ఉంటే తప్పనిసరిగా మోకరించండి, కన్నులు మూసుకోండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, మా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీరు దర్శించండి. వారి అవసరతలు, అక్రతలు మీరు తీర్చండి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ప్రతి ఒక్కరూ నీ ఆత్మను పొందుకొని నీ వాక్యానుసారంగా జీవించినట్లుగా సహాయం చేయండి. ఎంతమంది అయితే దురాత్మ యొక్క మార్గాల్లో జీవిస్తున్నారో వారందరినీ కంట్రోల్ చేయనాయన. నీ కృపచేత వారితో మాట్లాడి ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరిచి బాగు చేసి నీ నామానికే మహిమ తెచ్చుకొనమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలమ్మా.